అయితే చివరి నిమిషంలో కరీంనగర్ కార్పొరేషన్ అంటే చాలా ఇప్పుడు మనం జరుగుతున్న మొత్తం కార్పొరేషన్లో అతిపెద్ద కార్పొరేషన్ 66 డివిజన్లు ఉన్నాయి. అయితే వెంటనే ఇక్కడ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఇంటర్వ్యూన్ అయ్యారు. అయిపోయి వద్దు, మనం ఒక మేయర్ స్థానం కోసం లేదా బీజేపీని దూరంగా ఉంచడం కోసం కాంగ్రెస్తో చేతులు కలిపితే మనకు లాంగ్ రన్లో రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ దూరంగా ఉండాలి ఈ ఎన్నికకు అని చెప్పడంతో అక్కడ మొత్తం 66లో కాంగ్రెస్ గెలుచుకుంది 14, బీజేపీ 30, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 అయితే ఇతరులు 10 గెలుచుకున్నారు. ఈ 14 ప్లస్ ఎంఐఎం 3 కలిసిన 17 అవుతుంది. ఇతరులు కూడా లాక్కున్నా కూడా అక్కడ మొత్తం 10 మంది వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ రావట్లేదు. కాబట్టి ఇక బీఆర్ఎస్ దూరంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం, మేయర్ స్థానం దక్కించుకోవడం అనివార్యం అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ దూరంగా ఉన్నప్పుడు 66 నుంచి 9 తీసేస్తే అక్కడ 57 మాత్రమే అవుతుంది. 57లో మ్యాజిక్ మార్క్ రావడం